పవన్ కళ్యాణ్ గారి సంతకంతో కూడిన ఒక లెటర్ హెడ్ రిలీజ్ చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అయింది. దానివల్ల మా పార్టీ కార్యకర్తలు నాయకులు చాలామంది అయోమయానికి గురయ్యారు. ఎందువలనంటే ఓ పక్కన ప్రతి జిల్లాని నుంచి నాయకుల్ని, కార్యకర్తల్ని, కోఆర్డినేటర్స్ని అందరినీ పిలిపించి సమీక్షా సమావేశాలు పార్టీ హెడ్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారు సవ్యంగా నిర్వహిస్తుంటే అటువంటి సందర్భంలో ఇటువంటి వార్త రావడం, క్యాండిడేట్స్ని డిక్లేర్ చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సంతకంతో కూడిన ఒక లెటర్ హెడ్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల అయోమయం సృష్టించే ప్రయత్నం అయితే ఒకటి జరిగింది. దీన్ని మేము కొంచెం సీరియస్గా తీసుకొని పార్టీ నిజమా కాదా అనే డైలమాలో పడిపోవడం వల్ల దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుని దీని మీద మేము మా పార్టీ నాయకుడి గారి దగ్గర కూర్చొని చర్చించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది ఏంటంటే, ఈ న్యూస్ ఎవరో కావాలని పవన్ కళ్యాణ్ గారి లెటర్ హెడ్ని ఫ్యాబ్రికేట్ చేసి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి కేవలం కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి, అయోమయాన్ని గురి చేయడానికి కావాలని ఇది ఒక దురాలోచనతో చేసింది. ఇది ఎటువంటి పరిస్థితిలో నేను ఎటువంటి లెటర్ రిలీజ్ చేయలేదు, ఇది నా సంతకం కాదు అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఖండించడం జరిగింది. దాని మీద ఆయన మా లీగల్ సెల్ వాళ్ళందరినీ పిలిపించి దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి, ఇటువంటి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో మాకు పూర్తి అధికారులు తదుపరి చర్యలు తీసుకోవడం, న్యాయపరంగా ఇటువంటి పోస్టింగ్లు పెట్టిన వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దాని పర్యవసానంగానే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఈ లెటర్ హెడ్ అనేది పార్టీ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో గతంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రకటన రిలీజ్ చేయడానికి వాడిన లెటర్ హెడ్ని ఆధారంగా చేసుకొని ఒక లెటర్ హెడ్ని క్రియేట్ చేసి తయారు చేసి పవన్ కళ్యాణ్ గారి సంతకాన్ని గతంలో ఉన్నదాన్ని కట్ పేస్ట్ అనే పద్ధతి ద్వారా చేశారో తెలియదు, ఫోర్జరీ చేశారో తెలియదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సంతకం మీద ఈ లెటర్ హెడ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఈ విజయవాడ సిటీలో 3 క్యాండిడేట్స్ని 3 నియోజకవర్గాలకి అనౌన్స్ చేస్తున్నట్టు చెప్పిన విషయాలు ఎంత అబద్ధం, ఎంత దారుణం అంటే, అందులో వాళ్ళు పేర్కొన్నటువంటి 2 నాయకులు అసలు పార్టీలో లేరు ఈ రోజు. విజయవాడ నగర ప్రజానీకానికి అందరికీ తెలుసు, కోరాడ విజయ్ కుమార్ అనే వ్యక్తి వంగవీటి రాధా గారికి ముఖ్య అనుచరుడు. ఆయన వంగవీటి రాధా గారితోనే గతంలో ప్రయాణించాడు, ఇప్పుడు ప్రయాణిస్తున్నారు. ఆయన అసలు ఇంతవరకు అఫీషియల్గా పార్టీలో చేరలేదు. రెండోది, సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇంకో వ్యక్తి పేరు చెప్పి ఆయన కూడా అధికారికంగా ఈ రోజు వరకు ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీలో ఎక్కడ జాయిన్ అవ్వలేదు, పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. అయినా కూడా కేవలం జన సైనికులని, కార్యకర్తలని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని, పార్టీ అభిమానుల్ని అందరూ కూడా క్లియర్ చేయడం, గురి చేయడం కోసం ఈ దురుద్దేశం చేశారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దీని మీద రేపు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సోషల్ మీడియాలో ఇటువంటి ఫాల్స్ పోస్టింగ్స్, ఫోర్జరీ సంతకాలతో కూడిన లెటర్ హెడ్ను రిలీజ్ చేసే వాళ్ళ మీద సరైన చర్య తీసుకోవాల్సిందిగా మేము రేపు ఉదయం కమిషనర్ గారిని కలిసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫినిష్ ఒక్క నిమిషం అండి, చిన్న ఇది చూపిస్తాను. రాధాబాబు గారైనా మనం లేదు. ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సంతకం మీరు జాగ్రత్తగా గమనించండి. వారు అధికారికంగా పెట్టిన సంతకం. దీన్ని ఆఫీస్ నుంచి ఈ రకంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. తీసారా? ఇప్పుడు ఇది దాని పోలిన సంతకం మీరు చుట్టుపక్కల చూస్తే కొద్దిగా మసక కనపడుతుంటుంది. కొద్దిగా క్లారిటీగా చూస్తే సంతకం ఇది గ్రాఫిక్స్లో కట్ అండ్ పేస్ట్లో చేయొచ్చు.
కొద్దిగా మసక కనపడుతుంది కదా వస్తుంది క్లారిటీగా. రెండోది, మేము ఎప్పుడు కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చిన ఈ రకంగా ఉండదు. పైన హెడ్డింగ్ ఉంటుంది, డేట్ ఉంటుంది, కింద అఫీషియల్గా సంతకం ఉంటుంది, సంతకం కూడా క్లారిటీతో ఉంటుంది. ఇదొకటి. అంతకుముందు మా పవన్ కళ్యాణ్ పేరు దాని మీద రిలీజ్ చేసిన ఒక ఫేక్ లెటర్ మా జనసేన పడతారు. ఇది కూడా చూడండి, సంతకం క్లమ్జీగా ఉంది. సో కొంతమంది వ్యక్తులు, మా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు, అది ఎవరైనా మేము చెప్పాలి, తెలుగుదేశం కావచ్చు, వైకాపా అయినా కావచ్చు, ఇటువంటి కుట్రలు చేయటం అనేది సాధారణం అయిపోయింది. ఇది స్పెసిఫిక్గా మీరు రాసుకోండి క్లారిటీ కోసం. అంటే సార్ ఇప్పుడు మా పేరు చంద్రశేఖర్ నిర్వహణ తీసుకున్నాడు బహుమతి. ఈ ప్రెస్ మీట్లో జస్ట్ పాయింట్ వైజ్ చెప్తున్నాను. సెంట్రల్ లీగల్ సెల్ వైస్ చైర్మన్గా సింగనూరు శాంతి ప్రసాద్, సెంట్రల్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా గుండపు రాజేష్ గారు, విజయవాడ అర్బన్ ప్రెసిడెంట్గా బత్తి హరిరామ్ గారు, కృష్ణా జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్గా నల్లపు సత్యనారాయణ గారు, మేము నలుగురు పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్రెస్ స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రాయండి. స్టేట్ ప్రెసిడెంట్ చిదంబరం గారి ఆదేశానుసారం బయట చిన్న ఇప్పుడు ఇదే ఇచ్చిన బయట ఇస్తాను. ఈ నెల 4వ తారీఖు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి చేత సంతకం ఇష్యూ చేయబడుతున్నట్టుగా చెప్పబడుతున్న ఒక ప్రకటన విడుదల చేయబడుతుంది. దాంట్లో విజయవాడ సెంట్రల్ శాసనసభ అభ్యర్థిగా కోకటి సత్యం గారిని, తూర్పు శాసనసభ అభ్యర్థిగా పోతుల మహేష్ గారిని, పశ్చిమ శాసనసభ అభ్యర్థిగా కోరాడ విజయ్ కుమార్ గారిని ఖరారు చేయడం జరిగిందని పొడి అక్షరాలతో ఒక ఫేక్ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం, సత్యదూరం. పవన్ కళ్యాణ్ గారు ఇంత మట్టికి ఎవరి అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు తన నోటమాట అభ్యర్థుల పేర్లు విడుదల చేస్తే తప్ప ఏది కూడా అధికారపూర్వమైన న్యూస్ కాదు. పూర్తిగా ఫేక్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా నిర్ధారిస్తూ రిలీజ్ చేసిన పేరు ఒకే ఒక పేరు, ముమ్మడి వరంకి శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారిని పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. అతని పేరు తప్ప ఈ రోజు వరకు ఎవరు కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ, ప్రాబబుల్ క్యాండిడేట్ కానీ, శాసనసభ కానీ, పార్లమెంట్ కానీ ఇంతమందికి ఎవరి పేరు పరిణామం తీసుకోబడతలేదు, దాన్ని ప్రకటించడం చేయలేదు. అవన్నీ కూడా పరిశీలన దశలోనే ఉన్నాయి. 9వ తారీఖు వరకు పవన్ కళ్యాణ్ గారు విజయవాడలోనే ఉంది. ప్రతి జిల్లా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఎవరెవరైతే బాగుంటుంది ఏమిటి అనే దాని మీద ప్రాబబుల్ లిస్టు ఒక్కొక్క నియోజకవర్గానికి 5 పేర్లు సెలెక్ట్ చేసుకోవడానికి సమీక్షలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో జన సైనికులందరినీ గందరగోళపరచడం కోసం, ముఖ్యంగా విజయవాడ ఏరియాలో గందరగోళం చేయడం కోసం ఇటువంటి ఫేక్ న్యూస్ రిలీజ్ చేయడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన లీగల్ సెల్ తరఫున దీన్ని ఎవరైనా చేసి ఉండొచ్చు, ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం వారైనా చేసి ఉండొచ్చు, లేదా వైకాపా వారైనా చేసి ఉండొచ్చు. ఎవరు చేసినా సరే మాకు ఇది చాలా గర్హనీయం, చేతగానితనం, పిరికి పనులు చర్యలు. మీకు ఎదుర్కోవాలనుకుంటే జన సైనికులు ధైర్యంగా ఎదుర్కోండి, మగతనంతో ఎదుర్కోండి. ఇటువంటి పిల్ల చేష్టలు చేయదు దయచేసి. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఏదైనా చేయొచ్చు. ఇటువంటి పిల్ల చేష్టలు చేయడం మీరు మొదలు పెడితే ఆట, మేము కూడా రివర్స్ ఆట మొదలెడితే మీరు తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇటువంటి దయచేసి మా ప్రత్యర్థి పార్టీ మిత్రులు చెప్తుంది ఏంటంటే, ఇటువంటి ఫేక్ లెటర్లు విడుదల చేసి జన సైనికులు గందరగోళం చేస్తూ ఉంటే అది మీ భ్రమ, అపోహ. ఇటువంటి చర్యలు మీరు పాల్పడవచ్చు. జన సైనికులందరికీ ఈ పత్రికా ముఖంగా మేము చేసే విజ్ఞప్తి ఏంటి, ఏ నియోజకవర్గ అభ్యర్థి పేరైనా సరే పవన్ కళ్యాణ్ గారు తన 100 రోజుల కార్యక్రమంలో స్వయంగా ఆయనే ప్రకటిస్తారు. అదే ఖరారు చేయబడిన అభ్యర్థి పేరుగా గమనిస్తూ మీరు ఇటువంటి ఫేక్ న్యూస్ను నమ్మి గందరగోళపడద్దని మీకు కూడా మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం.
జనవరి 4వ తారీఖున జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద పవన్ కళ్యాణ్ గారి సంతకంతో కూడిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో విడుదలైనట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇది ఫేస్బుక్లో, వాట్సాప్లో సర్క్యులేట్ అవటం, వైరల్ అవటం మేము గమనించాం. అయితే ఈ లెటర్ హెడ్ మీద పవన్ కళ్యాణ్ గారు విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలకి క్యాండిడేట్లని ఖరారు చేస్తున్నట్టుగా కోగటి సచిన్ గారిని అలాగే ఇంకొంతమందిని పేర్లు రిలీజ్ చేస్తున్నట్టుగా దాంట్లో ఉన్నట్టుగా మేము గమనించాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ప్రకటన జనసేన పార్టీ నుంచి ఏ విధమైన ప్రకటన వెలువడలేదు. ఇది ఖచ్చితంగా ఒక డిజిటల్ డాక్యుమెంట్ని ఫ్యాబ్రికేట్ చేసి ఫోర్జరీ సిగ్నేచర్స్ క్రియేట్ చేసి డిజిటల్ ఫోర్జరీ చేసి దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు, వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు దీని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నంగా చేసి జనసేన కార్యకర్తలని, నాయకుల్ని కొద్దిగా అయోమయదారుల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని జనసేన పార్టీ తరఫున బిఆర్ అంబేద్కర్ లీగల్ సెల్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది డిజిటల్ సిగ్నేచర్స్ని ఫోర్జరీ చేయటం, ఫాల్స్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయటం, ఫ్యాబ్రికేట్ చేయటం ఇది చాలా తీవ్రమైన నేరం. ఈ విషయంలో జనసేన లీగల్ సెల్ కంప్లైంట్ రైజ్ చేసి సైబర్ పోలీస్ ద్వారా దీన్ని విచారణ చేసి దీన్ని ఎక్కడ సృష్టించబడింది, దీన్ని ఎవరు రిలీజ్ చేశారని ఖచ్చితంగా నిర్ధారించి వాళ్ళని కటకటాల వెనక నిలబెట్టేదాకా మా పోరాటం సాగుతుంది. ఖచ్చితంగా వాళ్ళని కనిపెట్టి శిక్ష పడేటట్టు లీగల్ సెల్ దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఎవరు కూడా ఇలాంటి చర్యలకు తదుపరి పాల్పడకుండా గుణపాఠం మాత్రం లీగల్ సెల్ తరఫున జనసేన లీగల్ సెల్ తీసుకుంటుందని ఈ సందర్భంగా ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఇది సోషల్ మీడియాలో ఆకతాయితంగా సర్క్యులేట్ చేయడానికి కూడా సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రిలీజ్ చేశారని తెలుసుకొని చేయడం కూడా చాలా అవసరం. ఎవరైనా ఫార్వర్డ్ తెలియకపోయినా ఫార్వర్డ్ చేయడం కూడా దీని నేరం కిందకు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా లైబుల్ అవుతారు. సోర్స్ అథెంటికా కాదా అని నిర్ధారించుకొని ఇటువంటి చర్యలకు పాల్పడండి. ఇది మాత్రం ఈ చర్యను చిన్న విషయంగా పరిగణించట్లేదు. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు తీవ్రంగా దీన్ని చట్టపరమైన చర్యలకు బాధ్యత అవుతారని తెలియజేస్తారు. బయట ఏదైతే యాక్చువల్గా మహేష్ గారు పశ్చిమ అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. పవన్ సచిన్ గారు వస్తారు, సెంట్రల్ వేస్తారు అనుకున్నారు. కోరడ వచ్చేసరికి తూర్పు పశ్చిమ ఈ మూడే బయట ప్రచారం జరుగుతుంది జనసేన. అయితే ఇవి కావాలని జనసేన పార్టీ నుంచి ఎవరన్నా బయట పెట్టారని ఇది కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేస్తేనే సార్ ఎవరు పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన లెటర్ మాత్రం కాదు. పార్టీలోంచి ఎవరన్నా చేసుకుంటారంటే కూడా ఉంది. కోసం కావాల్సిన సమాధానం ఏంటంటే మా పార్టీ నుంచి ఎటువంటి ఆకతాయి చేష్టలు ఎవరూ చేయలేదు. మా పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కమిటెడ్ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ప్రాణించే కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ మాటే సిరిదారంగా భావించేవాడు. పవన్ కళ్యాణ్కి వీర సమితితో అవమానం జరిగినా ఎదిరించేవాడు. కాబట్టి మా కార్యకర్తల నుంచి ఇటువంటి ప్రకటనలు జరగవు. కనీసం రూపాయి కాదు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళవు. ఇది మటుకు వాస్తవం. ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చేస్తున్న ఆకతాయి చేస్తారు. గతంలో కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు, దాన్ని ఖండించడం జరిగింది. ఇది రెండో ప్రకటన. మా పవన్ కళ్యాణ్ గారి సంతకము ఎక్కడ ఎవరి దగ్గర చూసినా ప్రతి వారి దగ్గర విలువగా కనపడుతుంది. ఎందుకంటే ప్రకటన జరిగింది. ఇదే లెటర్ నమూనాతో అఫీషియల్గా చేయడం జరిగింది. వారు అఫీషియల్గా రిలీజ్ చేస్తే అది ఆఫీస్ నుంచి రిలీజ్ చేయబడుతుంది. పత్రికా విలేకరులు పిలిచి మరీ రిలీజ్ చేయబడుతుంది. ఇది అట్లా రిలీజ్ చేయబడిన ప్రకటన కాదు. ఎవరు చేసినా కూడా ట్రేస్ అవడం జరుగుతుంది. ఈ రోజు ట్రేస్ అవుతుంది. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఫర్దర్గా ఇలాంటి చర్యలు జరగకుండా లీగల్ సెల్ మాత్రం యాక్షన్ తీసుకుంటుంది. సీరియస్గా తీసుకుంటాం లీగల్ సెల్ విషయాలు.
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ వారు ఈ విషయాన్ని సీరియస్గా స్పందించి సరిగ్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి దీన్ని ఫార్వర్డ్ చేశారనేటువంటి విషయాలు విచారణలో బయటకిస్తారని ఆశిస్తున్నాం. గతంలో తెలుగుదేశం అధికార ప్రతినిధి యామిని గారి మీద ఎవరో సోషల్ మీడియాలో 2 పోస్టింగ్స్ పెట్టారని చెప్పి ఆ కేసుని చాలా పెద్ద సీరియస్గా చేసి ఆ కేసును రిజిస్టర్ చేసి జిల్లాను దాటి వెళ్ళి మా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి ఈవెందో అది స్టేషన్ పేరు ఇవ్వదగ్గ నేరమైనా సరే దాన్ని చాలా సీరియస్ ఇష్యూ చేసి కోర్టుకి రిమాండ్కి పంపించారు. అంత సీరియస్గా అంత చిన్న కేసును తీసుకున్న పోలీసులు ఈ కేసులో కూడా ఇది ఫ్యాబ్రికేషన్ అండ్ ఫోర్జరీ ఇన్ని తీవ్రమైన నేరాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుని పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ డూప్లికేట్ లెటర్ రిలీజ్ అవ్వడానికి కారణమైన వారిని ఆచూకీ తీసుకొస్తారు, బయటికి సరైన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఒకవేళ పోలీసు వారు అటువంటి చర్యలు తీవ్రంగా చేయకపోయినా తన తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది మేము తీసుకోలేదు. మా లీగల్ ఇస్తున్నామని చెప్తున్నాను కదా, రేపు ఉదయం ఇస్తున్నామని అదే ప్రెస్ కూడా రిలీజ్ చేసాం కాపీ. రేపు ఉదయం 11ంటికి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇస్తే సిపి గారికి సైబర్ క్రైమ్ కోర్టు ఇస్తా ఉంది. రైల్వే క్లబ్ ఎదురుగా ఉంది కదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, దానికి మీడియా కూడా ఒక మెసేజ్ పెడతారు కూడా వచ్చి మేము యూపీఐ కంప్లైంట్ కూడా మీరు దయచేసి కవర్ చేసి దాన్ని చూపించమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంతకాన్ని ఫోర్జరీ చేశారు, ధైర్యం చేశారంటే ఇది చిన్న విషయం ఏం కాదు. గుండం రాజేష్ కుమార్ సెంట్రల్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ. గుండపు రాజేష్ కుమార్. అవును. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.